గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజునకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. దేహమే శాశ్వతం అనేటువంటి ఆలోచన ఉండకూడదు అనే విధానాన్ని చూపిస్తూ ఎదురుకుండా కనిపించినటువంటి శిశుపాలుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సంహరించినట్టు కనిపించినప్పటికీ కూడా అది ఆ భక్తుణ్ణి రక్షించటానికే. శిశుపాలుడు వైరభక్తితో పరమాత్మను సేవించాడనేటువంటి రహస్యాన్ని వర్ణించి చెబుతూ శిశుపాలుని పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణిస్తున్నారు. ద్వారపాలకులైనటువంటి జయ విజయులే 3 జన్మల పాటు భూమిపై జన్మించవలసి వచ్చిందని చెబుతూ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వారిని ఏ విధంగా శపించారో చెబుతున్నారు. ఆ మహర్షులు మీరు వైకుంఠంలో ఉండడానికి తగినటువంటి వాళ్ళు కాదు ఓ ద్వారపాలకులారా. ఎందువల్లంటే మీరు రజోగుణంతోనూ తమో గుణంతోనూ ఉన్నారు కానీ మీలో సత్వగుణం అనేది కనిపించటం లేదు. శుద్ధ సత్వ సంపన్నుడైనటువంటి పరమాత్ముని సన్నిధిలో రజోగుణము తమో గుణము పనికిరాదు. వచ్చినటువంటి వాళ్ళు మహాత్ముల సామాన్యుల ఎవరు అనే విషయాన్ని తెలుసుకోకుండా స్వామి సందర్శనం కోసం ఎంతో ఉత్సుకతతో వచ్చినటువంటి మమ్మల్ని మీరు అడ్డగించారు. అడ్డగించటం అనేటువంటిదే రజోగుణము. చూడటానికి పసిపిల్లల్లా ఉన్నారు కదా అనుకున్నారే తప్ప వచ్చినటువంటి వాళ్ళు ఎవరనే విషయాన్ని మీరు ఆలోచించలేదు. అయినా మా వంటి భక్తులకు స్వామిని సమీపించడానికి సమయాలేముంటాయి? భగవద్ దర్శనానికి మేము ఎప్పుడైనా రావచ్చు. మీరు చేసిన తప్పిదానికి తప్పకుండా మీరు శిక్షని అనుభవించవలసిందే. పాపిష్ఠామాసురీం యోనిం బాలిసౌ యాతమాశ్వతః. కాబట్టి మీరు పాపాత్ములు అయ్యారు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి ఆ రజోగుణము తమో గుణము ఉన్నటువంటి అసుర లక్షణాలు కలిగిన జన్మలను మీరు పొందెదరుగాక అని శపించారు. శపించేటప్పటికీ వాళ్ళు చాలా భయపడ్డారు. ఈ విషయాలన్నీ పరమాత్మకి తెలియదా? తెలుసు. అది కూడా ఆయన యొక్క లీలే. ఎక్కడుంటాడు పరమాత్ముడు అంటే సజ్జనులైనటువంటి వాళ్ళల్లో ఉంటాడు, విప్రుల్లో ఉంటాడు, యజ్ఞములలో ఉంటాడు. ఇన్ని చోట్ల ఉన్నటువంటి వాడు ఆ సనక సనందన సనత్కుమార సనత్సుజాతుల హృదయాలలో ప్రకాశించటం లేదా? వారు చేసే పని ప్రతి ఒక్కటి పరమాత్మకు తెలుసు. ఆయనేదో ఒక లీల ప్రకటిద్దాం అనుకున్నాడు. ఆ లీలకు అనుగుణంగానే వీళ్ళు శాపం పెట్టారు. ఏవం శప్తౌ స్వభవనాత్ పతంతౌ తైః కృపాలుభిః ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతాం. అలా శపించారో లేదో అంతలోనే ఆ మహర్షుల యొక్క హృదయంలో జాలి కలిగింది. భగవత్ సంకల్పం ప్రకారం శపించారు. కానీ ఎప్పుడైతే ఆ శాపానికి భయపడి వాళ్ళు ఆ వైకుంఠ ధామం నుంచి పడిపోతూ ఉన్నారో, ఏవం శప్తౌ స్వభవనాత్ పతంతౌ, అలా ఎదురుకుండానే వాళ్ళ ఆ లోకం నుంచి జారి పడిపోతూ ఉంటే కృపాళుభిః ప్రోక్తౌ, దయాళులైనటువంటి ఆ మహర్షుల చేత ఈ విధంగా చెప్పబడ్డారు. వాళ్ళిద్దరూ కూడా ద్వారపాలకులు. ఏమని? జన్మభిః త్రిభిః లోకాయ కల్పతాం, 3 జన్మలతో మీరు మళ్ళీ వైకుంఠానికి చేరుకుంటారు అని అనుగ్రహాన్ని కూడా అందించారు. ఆ విధంగా మహర్షుల శాపవశం చేత ఆ ద్వారపాలకులు వైకుంఠం నుంచి వచ్చారు. జజ్ఞాతే తౌ దితేః పుత్రౌ దైత్యదానవ వందితౌ హిరణ్యకశిపుర్జ్యేష్ఠః హిరణ్యాక్షోనుజస్తతః. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కూడా మొదట
ఎలా జన్మించారు అంటే దితికి పుత్రులుగా జన్మించారు. వాళ్లే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడనే పేరుతో వృద్ధి చెందారు. దైత్య దానవ వందితం, దైత్యులు దానవులు వీళ్ళందరూ కూడా వాళ్ళకు నమస్కారాలు పెట్టేంతటి స్థాయిని వారు సంపాదించుకున్నారు. హిరణ్యకశిపుర్జ్యేష్ఠ, వారిలో హిరణ్యకశిపుడు పెద్దవాడు, రెండో వాడేమో హిరణ్యాక్షుడు. హతో హిరణ్యకశిపు హరిణా సింహరూపిణ హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రతా సౌకరం వపు. మొట్టమొదటగా వాళ్ళు ధరించినటువంటి జన్మలో హిరణ్యకశిపునిగా జన్మించినటువంటి వాణ్ణి శ్రీ మహావిష్ణువు స్వామి తన భక్తుడిని తన దగ్గరికి తెచ్చుకోవాలి కదా, అందువల్లనే నృసింహ రూపాన్ని ధరించినటువంటి వాడై ఆ హిరణ్యకశిపుణ్ణి ఎంతో విలక్షణంగా సంహరించాడు. అదేవిధంగా హిరణ్యాక్షుణ్ణి కూడా సంహరించటానికి ఒక వరాహ రూపాన్ని, విలక్షణమైన వరాహ రూపాన్ని, యజ్ఞవరాహ రూపాన్ని ధరించినటువంటి వాడై ఆ హిరణ్యాక్షుణ్ణి కూడా సంహరించాడు. ఇదంతా ఒక నాటకం. తానే వాళ్లకు జన్మలు వచ్చే విధంగా చేశాడు, తానే వాళ్ళని ఉద్ధరిస్తూ ఉన్నాడు, వాళ్ల కోసం తాను అవతారములు ధరించినటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నాడు. అదే రహస్యం. హిరణ్యకశిపు పుత్రం ప్రహ్లాదం కేశవ ప్రియం జిఘాంసురకరోన్నాయాతనాః మృత్యహేతవే. ఆ హిరణ్యకశిపుడు తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి, కేశవప్రియం, పరమాత్మ మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి ఆ ప్రహ్లాదుణ్ణి జిఘాంసు, సంపదలిచినటువంటి వాడై నానాయాతనాః మృత్యుహేతవే, అనేక రకాలైనటువంటి యాతనలకు గురి చేశాడు. దానికి కారణం ఏమిటి అంటే మృత్యుహేతవే. మరి హిరణ్యకశిపుడు మరణించాలంటే ఒక కారణం అంటూ కావాలి కదా, పాపం బాగా పండాలి. అందువల్ల ఈ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కాబట్టి విష్ణు భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి అనేక రకములైన హింసలకు గురి చేశాడు. కానీ ప్రహ్లాదుని యొక్క గుణం ఎటువంటిది అంటే ద్వేషములు లేనటువంటి వాడు, లోకమునంతా పరమాత్మమయంగా చూడగలిగినంత పరిణతి సాధించినటువంటి వాడు. తండ్రి పెట్టే యాతనలని అతను భావించలేదు. అక్కడ భగవంతునకు బాగా నచ్చేశాడు ఆ ప్రహ్లాదుడు. అందువల్లనే హిరణ్యకశిపుడు తానే పాపాత్ముడై పాపములన్నీ ఆచరించి భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హింసించి తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు. సర్వభూతాత్మభూతంతం ప్రశాంతం సమదర్శనం భగవత్తేజసా స్పృష్టం నాశక్రోత్ హంతుముద్యమైః. మరి ప్రహ్లాదుణ్ణి సంహరించాలంటే అది అతని వల్ల సాధ్యం కాల. ఎందువల్ల? ప్రహ్లాదుడు సర్వభూతాత్మభూతం, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ నాకన్నా వేరు కాదు అనే జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు. భక్తికి వయస్సుతో సంబంధం లేదు, జ్ఞానంతోనే సంబంధం ఉన్నది. అది ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్న ప్రాణులన్నీ కూడా నాకన్నా వేరైనటువంటివి కాదు అనే ఆలోచన. అలాగే ప్రశాంతం, ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్నాడు. ఏమాత్రము రజోగుణము తమోగుణము అతనిలో ప్రవేశించలేదు. సమదర్శనం, సమానమైన దృష్టి కలిగినటువంటి వాడు. వీటన్నిటికన్నా ముఖ్యంగా భగవత్తేజసా స్పృష్టం, భగవంతుని యొక్క తేజస్సుతో స్పృశింపబడినటువంటి వాడు. భగవంతుని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆ ప్రహ్లాదుని మీద ఉన్నది. ఎందువల్ల అంటే అతనిలో ఉన్న ముఖ్యమైన లక్షణం ద్వేషాది రహితం. ఎవరిలో అయితే ద్వేషం అనేది ఉండదో వాళ్ళు భగవంతుని చేత స్పృశింపబడతారు, భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ పరిణతి ప్రహ్లాదునకు ఉన్నది. ఈ రకంగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనబడేటువంటి రూపంతో మొదటి జన్మ పూర్తయిపోయింది ద్వారపాలకులకు. ఆ తరువాత రెండవ జన్మ రావణ కుంభకర్ణులుగా జన్మించారు. ఓ ధర్మరాజా విను. తతస్థౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవస్సుతౌ రావణ కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ. వాళ్లే మళ్ళీ రాక్షసులుగా జన్మించారు. కేశిని విశ్రవసు అనేటువంటి వారికి వీళ్ళు జన్మించారు.
రావణునిగా కుంభకర్ణునిగా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? సర్వలోకోపతాపనవు, లోకాలన్నింటినీ తపింపజేసేటువంటి వాళ్ళు. అటేమో విష్ణువుతో వైరం పెట్టుకుంటూ సాధు సజ్జనులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బాధ పెట్టడమే సంకల్పంగా పెట్టుకున్నారు, లోకాలన్నింటినీ తపింపజేశారు. ఇంద్రాది దేవతలు కూడా ఈ రావణునకు భయపడిపోయి మారు వేషాలు వేసుకుని ఎక్కడికెక్కడ పారిపోతూ ఉన్నారు. దిక్పాలకులందరూ ఇంద్రుడు చెప్పిన పని చేయటం మానేసి రావణాసురుడు ఏం చెప్తే ఆ పనే చేస్తూ ఉన్నారు. తనకు అనుగుణంగా సమస్తమైనటువంటి దేవతాగణాన్ని, సూర్యచంద్రులను అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని నడిపించేంత ఉన్నతుడైపోయాడు ఆ రావణాసురుడు. వరాలైతే పొంది గొప్పవాడయ్యాడు, కానీ బుద్ధి మాత్రం ప్రజల్ని ఇబ్బంది పెట్టడంలోనే ఉన్నది. భాగవతుల్ని ముఖ్యంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. తత్రాపి రాఘవో భూత్వా న్యహనత్ శాపముక్తయే రామవీర్యం శ్రోష్యసి త్వం మార్కండేయ ముఖాత్ ప్రభో. ఓ ధర్మరాజా, ఆ తరువాత ఆ రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి సంహరించటం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తిగా మానవునిగా అవతరించి వాళ్ళిద్దరినీ కూడా సంహరించాడు. ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన వృత్తాంతాన్ని నీవు భవిష్యత్తులో మార్కండేయ మహర్షి ద్వారా వినగలవయ్యా ఓ ధర్మరాజా అని అనుగ్రహించారు నారద మహర్షి. ఇది రెండవ జన్మ. మొదటిదేమో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రెండవదేమో రావణ కుంభకర్ణులు. ఇక మూడవ జన్మలో తావేవ క్షత్రియౌ జాతౌ మాతృశ్వస్రాత్మజౌ తవ అధునా శాప నిర్ముక్తౌ కృష్ణచక్రహతాం హసౌ. వాళ్ళిద్దరిప్పుడు అసుర లక్షణాలతో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. మీ పినతల్లి గారి పుత్రులుగా జన్మించారు. వాళ్ళు మీ పినతల్లి పుత్రులు కాదు, శాపవశం చేత ఇక్కడికి వచ్చినటువంటి ఆ ద్వారపాలకులే. అధునా శాప నిర్ముక్తౌ. ఇప్పుడు వారి శాపం తీరిపోయింది. ఈ శిశుపాలుడు కూడా వైరం పొంది కృష్ణుణ్ణి బాగా ద్వేషించి ఆ వైరం అనేటువంటి భావనతో స్వామిని తన మనస్సులో నిశ్చలంగా నిలుపుకుని తన పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. నోటితో అరుస్తూ తిడుతూ ఉంటే నువ్వేమనుకున్నావు ధర్మరాజా? కృష్ణుణ్ణి దూషిస్తున్నాడు అనుకున్నావు కదా. దేహధారులకు మాత్రమే దూషణ భూషణాలు, పరమాత్మకు అవి దూషణములుగా కనిపించటం లేదు. శిశుపాలుడు నిరంతరము ఈ వైరభావంతో విడిచిపెట్టకుండా తన హృదయంలో నన్నే నిలుపుకున్నాడు. ఇంతటి భక్తుడా అనేటువంటి భావనతో ఆ శిశుపాలుణ్ణి తన చక్రంతో సంహరించి అతన్ని తనలోనికే తీసుకున్నాడు. ఈ రకంగా 3 జన్మలలో చక్కగా వీళ్ళిద్దరూ కూడా ద్వారపాలకులు విప్రశాపం నుంచి విముక్తులైపోయారు. ఇదే నిజమైనటువంటి రహస్యము అని వర్ణించారు నారద మహర్షి ధర్మరాజునకు. వైరానుబంధ తీవ్రేణ ధ్యానేనాచ్యుత సాత్మతాం నీతౌ పునర్హరే పార్శ్వం జగ్మతు విష్ణు పార్షదౌ. వైరానుబంధ తీవ్రేణ, తీవ్రమైనటువంటి వైరమనే అనుబంధం, అది కూడా ఒక మార్గమే భగవంతుణ్ణి పొందడానికి. అచ్యుత సాత్మతాం, అచ్యుతునితో ఏకత్వాన్ని పొందగలిగారు, ఆయన దగ్గరకు వెళ్ళగలిగారు. నీతౌ పునర్హరే పార్శ్వం, ఆ పరమాత్మ యొక్క పక్కకి చేరి చక్కగా మరలా స్వామి కైంకర్యాన్ని చేసుకునేటువంటి అదృష్టాన్ని వారు పొందారు. ఆ విష్ణు పార్షదులైనటువంటి జయ విజయులు, ద్వారపాలకులు అని వర్ణించి చెబుతూ ఉన్నారు నారద మహర్షి. ఇక్కడ పోతన వారు చక్కని పద్యాన్ని రచించారు. వక్రత్వం బెటులేక పాయని మహావైరంబుతో నిత్యజాత క్రోధ స్మరణంబులన్ విదళితోద్యత్పాప సంఘాతులై చక్రఛిన్న శిరస్కులై మునివచ శాపావధి ప్రాప్తులై చక్రించిందిరి వారు పార్శ్వచరులై సారూప్య భావంబునల్. మూలంలో ఉన్నటువంటి భావాన్ని సుస్పష్టంగా చక్కగా వర్ణించారు. వక్రత్వం బెటులేక, వక్రత్వము అంటే వంకరతనము లేదు శిశుపాలునకు. వంకరతనము అంటే ధ్యాస, ఆ ధ్యానము వైరం అనేది కనిపిస్తూ ఉన్నది, కానీ ఆ సంకల్పం మాత్రం హరి మీదనే ఉంది. విష్ణువుని నేను ద్వేషిస్తున్నాను, కృష్ణుడిని నేను ద్వేషిస్తున్నాను, కృష్ణుడే నా వైరి, కృష్ణుడు నాకు శత్రువు,
కృష్ణుణ్ణి నేను పట్టుకుంటాను, కృష్ణుణ్ణి బంధిస్తాను అని ఈ రకంగా ద్వేషభావంతోనే ఏ పని చేస్తున్నా ఆ కృష్ణ 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 అని పరమాత్మను తలుచుకున్నాడు. అందువల్లనే విడిచిపెట్టనటువంటి అతని సంకల్పం వల్లనే ఆ పరమాత్మని చేరుకున్నాడు అని ఈ విధంగా నారద మహర్షి వర్ణించి చెప్పారు ఆ ధర్మరాజునకు. అలా చెప్పంగానే ధర్మరాజు సామాన్యుడా? ఏదన్నా చెప్పంగానే ఆయనకో సందేహం వస్తుంది, మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటాడు. యుధిష్ఠిరౌవాచ విద్వేషో దయితే పుత్రే కథమాసీన్ మహాత్మని బ్రూహి మే భగవన్యేన ప్రహ్లాదస్యాచ్యుతాత్మత. సరే స్వామి, మీరు 3 జన్మల గురించి చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ప్రహ్లాదునికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా నాకు వినాలనుంది. చిన్న పిల్లవాడు ఏ విధంగా అచ్యుతాత్మత, అచ్యుతునితో ఆత్మత ఐక్యమును సాధించగలిగాడు, చిన్న వయసులోనే అంత పరిణతి ఎలా వచ్చింది, ఆ విషయాన్ని చెప్పవలసింది. విద్వేషో దయితే పుత్రే కథమాసీన్ మహాత్మని. ఎంతటి చెడ్డవాడైనా సరే కుమారుని మీద తండ్రికి కోపం వస్తుందా? వచ్చినా మందలిస్తాడు గాని చాలా హింసలు పెట్టి బాధ పెట్టి సంహరించడానికి కూడా ప్రయత్నించాడంటే ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి అసలు అతనికి మనసు ఎలా వచ్చింది, అంత భావన ఎందుకు చేయవలసి వచ్చింది? దయితే ప్రియుడైనటువంటి కుమారుని మీద ఇంత ద్వేషాన్ని చూపించటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు కదా. కాబట్టి ఆ హిరణ్యకశిపునకు కుమారుని మీద ద్వేషం ఎందువల్ల కలిగింది? చిన్న వయసులోనే ప్రహ్లాదునకు భగవంతునితో ఐక్యత అనేది ఎలా కలిగింది? ఈ 2 విషయాలు నాకు చాలా సందేహాత్మకంగా ఉన్నాయి, మీరే ఆ విషయాలు వర్ణించి చెప్పాలి అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడితో మనం ప్రథమ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం 7వ స్కంధంలో. ఆ తరువాత ఆ ధర్మరాజు ప్రశ్నలు విని నారద మహర్షి సమాధానం చెబుతూ ఉన్నారు. ఆ ధర్మరాజు ప్రహ్లాదుని గురించి ఎంత చక్కగా భావన చేశాడో పోతన వారు తెలుగు పద్యంలో వర్ణించారు. బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాల వాలు శ్రీమన్మేధా జాలున్ సంతోషింపక ఎలా శిక్షించే రాక్షసేంద్రుడనగా. చూడటానికేమో బాలుడు, హరిపద చింతాశీలున్ నిరంతరము ఆ శ్రీహరి పాదములను చింతిస్తూ ఉంటాడు. సుగుణాలవాలు, పుత్రులు గనక చెడ్డవాళ్ళైతే వాళ్ళని శిక్షించారు, దండించారంటే అర్థం ఉంది. మరి ప్రహ్లాదుడు ఎవరు అంటే సుగుణాలవాలు, సద్గుణములన్నింటికీ కూడా స్థానభూతుడైనటువంటి వాడు. అలాంటి కుమారుణ్ణి ఆ హిరణ్యకశిపుడు ఎలా శిక్షించాడయ్యా? పరిభూత వ్యథనంబులు నిరుపమ సంసార జలధి నిర్మథనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవయక్ష ఫణిమిథునంబుల్. ఆహా, పరిభూత వ్యథనంబులు, సమస్తమైనటువంటి కష్టములన్నింటినీ కూడా తిరస్కరించేసేటువంటివి, నాశనం చేసేటువంటివి. అలాగే అంతులేనటువంటి సంసారం అనేటువంటి సాగరాన్ని నశింపజేసేటువంటివి. అలాంటివి ఈ నరకేసరి కథనంబుల్. నృసింహావతారము యొక్క ఔన్నత్యం అటువంటిది. కాబట్టి దేవతలను యక్షులను వీళ్ళందరినీ రక్షించేటువంటి ఆ పరమాత్మని గొప్పతనం గురించి వర్ణించి చెప్పవలసింది అని ధర్మరాజు ప్రశ్నిస్తే నారదౌవాచ, ఆ నారద మహర్షిలా అంటున్నారు. భ్రాతరియేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా హిరణ్యకశిపూ రాజన్ పర్యతప్యత్ రుషాసుచ. తన సోదరుడు తమ్ముడు అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపాన్ని ధరించినటువంటి స్వామి సంహరించిన తరువాత ఆ విషయం తెలిసి హిరణ్యకశిపునికి ఆవేశం బాగా వచ్చేసింది. ఏవం భ్రాతరి వినిహతే హరిణా క్రోడమూర్తిన, వరాహ రూపాన్ని ధరించినటువంటి శ్రీహరి చేత తన సోదరుడు సంహరింపబడగా హిరణ్యకశిపు రాజన్, ఆ హిరణ్యకశిపుడు రుషాసుచా పర్యతప్యత్, కోపంతోనూ దుఃఖంతోనూ బాగా తపించాడు. ఒక పక్క కోపం వస్తోంది, ఇంకో పక్క దుఃఖం వస్తోంది. తమ్ముడు దూరం అయిపోయాడనేటువంటి బాధ ఉంది, శ్రీహరిని నిర్జించాలనేటువంటి క్రోధము ఉన్నది.
ఆహచేదం వృషాఘూర్ణః సందష్టదశనచ్ఛదః కోపోజ్వలద్భ్యాం చక్షుర్భ్యాం నిరీక్షణ్ ధూమ్రమంబరం. వృషాఘూర్ణః, ఆ క్రోధంతోనే బాగా వణుకుతున్నవాడై శరీరంలో నుంచి వణుకొచ్చేస్తోంది, కోపంతో శరీరం ఊగిపోతోంది అంటారే ఆ విధంగా ఘూర్ణః వణుకుతున్నటువంటి వాడై, సందష్టదశనచ్ఛదః పంటి కింద పెదవిని పెట్టి బాగా నొక్కుతూ ఒక రకంగా కొరుకుతూ ఆవేశంతో విష్ణువు మీద ద్వేషంతో ఆ పెదవిని అదిమిపట్టి, కోపోజ్వలభ్యాం చక్షుర్భ్యాం కోపంతో కళ్ళు ఎర్రబడిపోయినాయి, నిప్పుల్లా కనిపిస్తున్నాయి ఆ కళ్ళు. అంతేకాదు నిప్పుల్లో నుంచి పొగ కూడా వచ్చి అది ఆకాశంలోకి ప్రవేశించి ఆకాశమంతా కూడా ఆ పొగతోనే నిండిపోయిందా, ధూమ్రవర్ణంలోకి మారిపోయిందా అన్నట్లుగా ఉంది. ఆ ఎర్రని కళ్ళతో, నిప్పుల్లాంటి కళ్ళతో ఆకాశంలోకి అలా చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి నిప్పుల నుంచి వచ్చేటువంటి పొగలతో ఆకాశం అంతా కమ్మేసి పొగబట్టినట్టుగా ఆకాశం కనిపించేంత ఆవేశాన్ని పొంది పెదవి కొరుకుతున్నాడు అతడు హిరణ్యకశిపుడు. కోపాగ్ని ధూమేనైవ ధూమ్రం అంబరం, కోపమనే అగ్ని యొక్క పొగ చేతనే ఆకాశమంతా పొగబట్టేసిందా అన్నట్లుగా ఉంది. చక్కని వర్ణన. కరాళ దంష్ట్రోగ్ర దృష్ట్యా దుష్ప్రేక్ష్య భ్రుకుటీముఖః శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్. కరాళ దంష్ట్రోగ్ర దృష్ట్యా, భయంకరమైనటువంటి దంతాలున్నాయి, అలాగే ఉగ్రమైనటువంటి దృష్టి. సహజంగా లోకంలో మనం చూసినట్లయితే చాలామంది ఎదుటి వాళ్ళని ఆ చూపులతోనూ అభినయాలతోనే భయపెట్టేస్తూ ఉంటారు. కళ్ళు పెద్ద పెద్దవి చేసి, కనుబొమ్మ ముడిచి, ముఖాన్ని బాగా కోపంగా తిప్పుతూ, కనుగుడ్లు తిప్పేస్తూ మాట్లాడుతూ ఉంటే ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఆ హావభావాలకే సగం భయం పుడుతుంది. ఇక్కడ హిరణ్యకశిపుడు కూడా ఆ విధంగానే కరాళ దంష్ట్రోగ్ర దృష్ట్యా, భయంకరమైనటువంటి కోరలు, ఉగ్రమైనటువంటి దృష్టితో ఆవేశాన్ని చూపిస్తూ, దుష్ప్రేక్ష్య భ్రుకుటీముఖః చూడంగానే భయపడేంతటి ఆ భ్రుకుటి ముడి, బొమ్మ ముడి, ఆ ముఖాన్నంతా కూడా ముడిచివేస్తూ, శూలముద్యమ్య తన చేతిలో ఉన్న శూలాన్ని పైకెత్తి, దానవానిదమబ్రవీత్ తన పరివారమైనటువంటి దానవులందరూ, రాక్షసులందరినీ పిలిచిలా అంటున్నాడు, ఓ దానవులారా ఇలా రండి. భోభో దానవ దైతేయాః ద్విమూర్ధన్ త్రియక్ష శంబర శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల. వాళ్ళ పేర్లన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. ద్విమూర్ధ, త్రియక్ష, శంబర, శతబాహు, హయగ్రీవ, నముచి, పాక, ఇల్వల, విప్రచిత్తి, పులోమ, శకున ఈ పేర్లతో ఉన్నారు వాళ్ళు. ఓ శతబాహో ఇలారా, ఓ త్రియక్ష, శంబర, ద్విమూర్ధన్ 2 తలలు కలిగిన ఓ రాక్షసుడా ఇలారా, అలాగే 100 బాహువులు కలిగినటువంటి వాడా ఇలారా, హయగ్రీవ అశ్వము ముఖము కలిగినటువంటి ఓ రాక్షస ఇలారా, నముచి ఇలారా, పాక, ఇల్వల అని చెప్పి వాళ్ళ పేర్లన్నీ పిలుస్తున్నాడు. విప్రచిత్తే మమ వచః పులోమన్ శకునాదయః శృణుతానంతరం సర్వే క్రియతామాశు మాచిరం. ఓ విప్రచిత్తి, ఓ శకున, ఓ పులోమ ఇలా రండి. మమ వచః శృణుత, నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పిన మాట పూర్తయిన తరువాత దానిని బాగా అర్థం చేసుకుని నేను చెప్పిన పనిని ఆలస్యం లేకుండా మీరు వెంటనే చేసేయాలి. శృణుతానంతరం సర్వే క్రియతామాశు మాచిరం, ఆలస్యం మాత్రం చెయ్యకూడదు, వెంటనే నేను చెప్పినటువంటి పని చెయ్యాలి అని ఆ రాక్షస వీరులందరినీ పిలిచి తన మాటలతో, చేష్టలతో వాళ్ళల్లో పౌరుషాన్ని, ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడు. ఏం చెబుతున్నాడు హిరణ్యకశిపుడు? సపత్రైర్ఘాతితః క్షుద్రైః భ్రాతా మే దయిత సుహృతు పార్ష్ణిగ్రాహేణ హరిణా సమేనాప్యుపధావనైః. ఆ విష్ణువు సహాయంతో నా దాయాదులు, శత్రువులు అయినటువంటి ఇంద్రాదులు నా సోదరుణ్ణి సంహరించారు. విష్ణువు మంచివాడే, విష్ణువు సమహ
సమమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడే. ఆయనకు నిజానికి ఒకరి పట్ల ద్వేషము లేదు, ఒకరి పట్ల ప్రేమ లేదు. మరైతే ఎందువల్ల సంహరించాడు శ్రీ మహావిష్ణువు నా సోదరుణ్ణి అంటే ఉపధావనై, భజనల చేత. వెంటబడి దేవతలందరూ కూడా స్వామి నువ్వు గొప్పవాడివి, మా కష్టాలు నువ్వే తీర్చాలి అని చెప్పి విడిచిపెట్టకుండా ఆ మహావిష్ణువుని తమకి సహకారంగా తీసుకుని పార్ష్ణిగ్రాహేణ హరిణ, ఆ సహాయకుడైనటువంటి శ్రీహరి చేత చంపించారు నా సోదరుణ్ణి వీళ్ళు. నా సోదరుడు ఎలాంటి వాడో తెలుసా? భ్రాతా మే దయితః సుహృత్, నా సోదరుడు నాకు ఎంతో ప్రీతిపాత్రుడు, నాకు స్నేహితుడు. నాకే కష్టం వచ్చినా కూడా అతనికే చెప్పుకుంటాను. అంత గొప్పవాడైనటువంటి నా సోదరుణ్ణి క్షుద్రులైనటువంటి ఈ దేవతలందరూ ఒక చోట చేరి ఆ శ్రీ మహావిష్ణువుని సహాయంగా తీసుకుని సంహరించేశారు. నాకు తమ్ముడు మీకు నెచ్చలి, ఓహో రాక్షసులారా వినండి, నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుండు. హిరణ్యాక్షుని యొక్క గొప్పతనాన్ని హిరణ్యకశిపుడు వర్ణించి చెబుతూ ఉన్నాడు. మీ అందరికీ స్నేహితుడు కదా, యుద్ధంలోకి వెళ్ళాడంటే శత్రువులందరినీ సంహరించి గాని తిరిగి రాడు. దక్షుడు మంచి సమర్థుడు. బాహాకుంఠీకృత దేవయక్షుడు, తన బాహుబలంతో దేవతలు యక్షులు వాళ్ళ యొక్క శక్తుల్ని కూడా ఎందుకు పనికి రాకుండా చేసేసినటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు హిరణ్యాక్షుండు. అతడే నా సోదరుడు హిరణ్యాక్షుడు. వానిన్మహా సౌకర్యాంగము దాల్చి దానవవధు సౌకర్యముల్ నీరుగాన్ వైకుంఠుండు వధించిపోయనట. అటువంటి నా సోదరుణ్ణి సౌకర్యాంగము దాల్చి అంటే సూకర రూపం, వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడై దానవవధు సౌకర్యముల్ నీరుగాన్, రాక్షస స్త్రీల యొక్క సుఖములన్నీ పోయే విధంగా. మరి భర్త పోతే భార్యకు కష్టమే కదా, ఆ విధంగా దానవులందరినీ సంహరిస్తూ నా తమ్ముణ్ణి సంహరించి నా తమ్ముని భార్యకు దుఃఖాన్ని కలగజేశాడు. ఈ వార్తాస్థితిన్ వింటిరే, ఈ వార్త మీరు విన్నారా ఓ దానవులారా అని వాళ్లను పేర్లతో పాటు పిలిచి చెబుతూ ఉన్నాడు. కాబట్టి విష్ణువు సముడే కావచ్చు, కానీ దేవతలకు సహాయం చేశాడు, వారి భజనలకు లోనయ్యాడు. తస్య త్యక్త స్వభావస్య ఘృణేర్మాయావనౌకసః భజంతం భజమానస్య బాలస్యేవా స్థిరాత్మనః. త్యక్త స్వభావస్య, సహజమైనటువంటి అతని స్వభావాన్ని విడిచిపెట్టేశాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి మన కథంతో పని లేదు. ఘృణేహే, కానీ మంచి తేజస్సు కలిగిన వాడు, తేజోవంతుడు, పరాక్రమవంతుడు, ఘటనాఘటన సమర్థుడు. అందువల్లనే మాయావనౌకసః, మాయావరాహము యొక్క రూపాన్ని ధరించినటువంటి వాడు. అంతేకాదు అతని లక్షణం ఏంటో తెలుసా? భజంతం భజమానస్య, తనను ఎవరైతే భజిస్తూ ఉంటారో, స్తోత్రం చేస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా భజమానస్య, రక్షించేటువంటి లక్షణం కలిగిన వాడు. ఈ హిరణ్యకశిపుడు చెప్పేటువంటి మాటల్లో ఒక పక్క క్రోధము ద్వేషము కనిపిస్తున్నా నిజంగా విష్ణువు యొక్క తత్వాన్ని చెప్పేటువంటి పరమ భక్తుల్లాగానే మాట్లాడుతున్నాడు. ఎక్కడికి పోతాయి పూర్వజన్మ వాసనలు? బాలస్యేవా స్థిరాత్మన, చిన్నపిల్లలకి ఏ విధంగానైతే స్థిరమైనటువంటి బుద్ధి ఉండదో, చంచలంగా ఉంటుందో, అలాగే ఈ హరి యొక్క బుద్ధి కూడా చంచలమైపోయింది. అందువల్లనే దేవతల పక్షంలో చేరి నా సోదరుణ్ణి సంహరించాడు. తస్య త్యక్త స్వభావస్య ఘృణేర్మాయా వనౌకసః భజంతం భజమానస్య బాలస్యేవా స్థిరాత్మనః మచ్చూల భిన్న గ్రీవస్య భూరిణా రుధిరేణ వై రుధిర ప్రియం తర్పయిష్యే భ్రాతరం మే గతవ్యథః. అందువల్ల ఆ శ్రీ మహావిష్ణువుని నేను మచ్చూల భిన్న గ్రీవస్య, నా దగ్గరున్నటువంటి శూలంతో అతని శిరస్సుని నేను ఖండించేస్తాను. అంతేకాదు భూరిణ రుధిరేణ, దారుణమైనటువంటి సమృద్ధిగా ఉన్న ఆ శ్రీహరి యొక్క రక్తంతో రుధిర ప్రియం భ్రాతరం తర్పయిష్యే, రక్తాన్ని ఇష్టపడేటువంటి నా సోదరుడికి నేను రక్త తర్పణం చేస్తాను అంటున్నాడు. ఇదే రజోగుణం, తమోగుణం, రాక్షస లక్షణం. అప్పుడు గాని నాకు వ్యధ పోదు. మే గత వ్యథ,
ఈ విధంగా ఏ విధమైనటువంటి దుఃఖము లేనివాణ్ణై నా సోదరుణ్ణి సంహరించినటువంటి ఆ శ్రీహరిని ఈ శూలంతో పొడిచి ఆ రక్తంతో నా సోదరునికి రక్త తర్పణం చేస్తాను ఓ రాక్షసులారా అని ఆ రాక్షసులందరికీ చెబుతున్నాడు. మరి మీరేం చెయ్యాలి అనేది కూడా చెబుతాను వినండి అని మళ్ళీ తన యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటున్నాడు. చక్కని పద్యం. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగునాయచల సంభ్రమమునకు ఎరగి వెన్నిచ్చిన నిచ్చుగాక. భుజశక్తితో నాతో పోరాటానికి భయపడిపోయి నీళ్లలో మునిగిపోతాడా? మునిగిపోని చూద్దాం ఏం చేస్తాడో. అలా కాకుండా దారుణమైనటువంటి నా ఈ ఆటోపానికి పరాక్రమానికి భయపడి వీపు చూపించి పారిపోతాడా? అది కూడా చూస్తాను. జగడంబు సైపక సౌకర్యకాంక్షి అయి ఇల క్రింద నీగిన నిగుగాక. వరాహ రూపాన్ని వర్ణిస్తున్నాడు. జగడంబు సైపక, అమ్మో హిరణ్యకశిపుడితో నేను యుద్ధం చెయ్యలేను అని భీతి చెందినటువంటి వాడై వరాహ రూపాన్ని ధరించి భూమిని తమ్ముకుంటూ లోపలికెళ్ళి దాక్కుంటాడా? అదైనా దాక్కొని క్రోధించి ఇటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన అడరుగాక. లేదు లేదు, నేను యుద్ధం చేస్తాను, ఆ హిరణ్యకశిపుణ్ణి జయిస్తాను అని పౌరుషంతో ఉన్నటువంటి సింహంలాగా మీదపడి యుద్ధం చేస్తాడా? అదైనా చెయ్యని. కఠిన శూలధార కంఠంబు విదళించి వాని శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహి తర్పణము చేసి మెరసి ఒత్తు మీకు మేలు తెత్తు. ఆ విధంగా ఈ శూలంతో ఆ హరిని సంహరిస్తాను, మీ అందరికీ మేలు చేకూరుస్తాను అని తన యొక్క పరాక్రమం గురించి ఆటోపంగా చెప్పుకుంటున్నాడు ఆ హిరణ్యకశిపుడు. తస్మిన్ కూటే హితే నష్టే కృతమూలే వనస్పతౌ విటపా ఇవ సుష్యంతి విష్ణు ప్రాణా దివౌకసః. ఓ దానవ వీరులారా, నేను చెప్పే మాట వినండి. ఒక చెట్టు నిలబడాలంటే మూలం కదా ప్రధానం. మూలంతో సహా చెట్టుని పెళ్లగించేసాం అనుకోండి, పాపం ఆ చెట్టుకున్నటువంటి కొమ్మలన్నీ దిక్కులేనివైపోతాయి. ఇక్కడ మూలం ఎవరు అంటే ఆ శ్రీ మహావిష్ణువే. దీని అంతటికీ కారకుడు ఆ శ్రీ మహావిష్ణువే. ఆ శ్రీ మహావిష్ణువుని చెట్టు మూలం తీసేసినట్టుగా తీసేసాం అనుకోండి, ఇక ఆ చెట్టుని ఆధారపడి ఉన్నటువంటి కొమ్మల్లాగా ఈ దేవతలంతా ఏమీ చెయ్యలేక విలవిల్లాడుతూ పారిపోతారు. కాబట్టి మనం ఎక్కడ నిజమైనటువంటి దెబ్బ కొట్టాలి అంటే కూటే అహితే నష్టే. కూటే కపటి ఆ శ్రీ మహావిష్ణువు, అహితే మనకి హితాన్ని కలిగించడు, మన ఎప్పుడూ నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి అహితే కూటే నష్టే, ఆయన గనక నశించిపోయినట్లయితే విటప ఇవ సుష్యంతి, కొమ్మల్లాగా వీళ్ళందరూ బాధపడతారు. విష్ణు ప్రాణ దివౌకసః. దివౌకసః, ఈ దేవతలందరూ ఎవరు అంటే విష్ణు ప్రాణాః. విష్ణువే ఆధారముగా ప్రాణముగా కలిగినటువంటి వారు. తిడుతున్నప్పటికీ నిజమే చెబుతున్నాడుగా, అందరికీ ఆధారభూతుడైనటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువే. కాబట్టి మనం ఆ శ్రీ మహావిష్ణువుని నిర్జిద్దాం. నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. ఈలోపు మీరేం చెయ్యాలో తెలుసా? తావద్యాత భువం యూయం విప్రక్షత్ర సమేధితాం సుదయధ్వం తపోయజ్ఞ స్వాధ్యాయ వ్రతదానినః. మీరు భూమినంతా ఆక్రమించండి. భువం యూయం తావద్యాత, వెంటనే మీరు నేను వెళ్ళి ఆ శ్రీహరిని పట్టుకునే లోపుగా మీరు భూమి దగ్గరకు వెళ్ళి విప్రక్షత్ర సమేధితాం, బ్రాహ్మణోత్తముల యొక్క దివ్యమైన తేజస్సులతో వృద్ధి చెందేటువంటి ఆ భూమి దగ్గరికి వెళ్ళండి. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేవాళ్లే కదా బ్రాహ్మణోత్తములు. ఆ బ్రాహ్మణోత్తముల చేత వృద్ధి చేయబడేటువంటి ఆ భూమిని గురించి మీరు వెళ్ళండి. ఆ భూమి మీద జరిగేటువంటి మంచినంతా కూడా చెడగొట్టండి. సూదయధ్వం తపోయజ్ఞ స్వాధ్యాయ వ్రతదానినః. తపస్సు, యజ్ఞము, స్వాధ్యాయము, వ్రతము వీటన్నిటినీ పాడు చేయండి. తపస్సులు చేసే వాళ్ళందరినీ భంగపరచండి, యజ్ఞాలన్నీ భగ్నం చేసేయండి, వేదాన్ని చక్కగా పారాయణ చేసుకునేటువంటి వేద విధులందరినీ కూడా సంహరించేయండి. ఏ వ్రతాలు సాగడానికి వీల్లేదక్కడ. సూదయధ్వం,
దయా దాక్షిణ్యం లేకుండా వీళ్ళందరినీ కూడా మీరు సంహరించండి అని చెప్పి రాక్షసులందరినీ కూడా రెచ్చగొట్టి పంపిస్తూ ఉన్నాడు. ఇందువల్లనే అతని పాపం పండి ఆ శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడ్డాడు. విష్ణుర్ద్విజ క్రియామూలో యజ్ఞో ధర్మమయ పుమాన్ దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. ఈ బ్రాహ్మణోత్తములు చేసేటువంటి పనులన్నిటికీ మూలకారకుడు ఎవరో తెలుసా? ఆ శ్రీ మహావిష్ణువే. వాళ్ళు చేసే క్రియల ద్వారానే శ్రీ మహావిష్ణువు కూడా శక్తి వస్తుంది. ద్విజ క్రియామూల విష్ణు, ద్విజుల యొక్క క్రియల చేత నిరంతరము వృద్ధిని పొందేటువంటి వాడు. యజ్ఞ యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపుడైనటువంటి వాడు. ధర్మమయ సాక్షాత్తు ధర్మస్వరూపుడు. పుమాన్ పరమాత్మ. దేవర్షి పితృభూతానాం ధర్మస్య చ పరాయణం. దేవర్షులకు దేవతలకు అలాగే సమస్తమైన ప్రాణులకు ధర్మానికి అంతటికీ కూడా పరాయణం ఆధారభూతుడైనటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. అందువల్ల ఆ శ్రీ మహావిష్ణువుని గనక మనం పట్టుకున్నట్లయితే, ఆయన్ని కష్టపెట్టినట్లయితే వీళ్ళందరూ కూడా ఇంకా ఏమీ చెయ్యలేరు. కాబట్టి మీరంతా కూడా వెళ్ళి వాళ్ళని హింసించండి. ఈ బ్రాహ్మణోత్తములు చేసేటువంటి సత్కర్మలన్నింటినీ కూడా నిర్మూలనం చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు కూడా ఏ బలము లేనివాడైపోతాడు. మాం అనాదృత్య తదాశ్రయణత్వాత్. ఈ విష్ణువు ఏం చేశాడంటే నా తమ్ముణ్ణి చంపాడు, కానీ మిగతా వాళ్ళందరూ ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. నా మీద వాళ్ళకి ప్రేమ లేదు, విష్ణువు మీద ప్రేమ ఉంది. నన్ను కాదని వీళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని చేరతారా? అందువల్ల వీళ్ళంతా జీవింపదగినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళని మీరు వెంటనే సంహరించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఎత్ర ఎత్ర ద్విజాగావో వేదాః వర్ణాశ్రమాః క్రియాః తం తం జనపదం యాత సందీపయత వృశ్చత. ఎక్కడెక్కడైతే బ్రాహ్మణోత్తములు ఉంటారో, ఎక్కడైతే గోవులు ఉంటాయో, వేదాలు ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడ చక్కగా వేదపారాయణలు జరుగుతూ ఉంటాయో, వర్ణాశ్రమ ధర్మాలు చక్కగా ఎక్కడైతే సాగుతూ ఉంటాయో, వైదిక క్రియలు నిర్వహింపబడుతూ ఉంటాయో, ఆయా గ్రామాలకు వెళ్ళండి, ఆయా పట్టణాలకు వెళ్ళండి. సందీపయత వృశ్చత, ఆ ఇళ్లని తగలబెట్టండి. అదే విధంగా జీవనానికి ఉపకరించేటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ నరికి పడేయండి అని వృక్షాలని నరికేయమన్నాడు. భక్తులైనటువంటి వాళ్ళని సంహరించమన్నాడు. ఇంతకన్నా మహాపాపం ఏమైనా ఉంటుందా? ఎత్ర ఎత్ర ద్విజాగావో వేదాః వర్ణాశ్రమాః క్రియాః తం తం జనపదం యాత సందీపయత వృశ్చత అని ఇతి తే భర్తృనిర్దేశం ఆదాయ శిరసాదృతాః తథా ప్రజానాం కదనం విదధుః కదన ప్రియాః. మంచి పనులు చేయమంటే కష్టం, కానీ వాళ్ళని హింసించండి, వీళ్ళని ఏడిపించండి, ఇళ్ళని తగలబెట్టండి అంటే ఎంతో ఆనందంగా బయలుదేరారు వీళ్ళంతా. తమ భర్త, తమ పతి, రాజైనటువంటి ఆ హిరణ్యకశిపుని ఆదేశాన్ని శిరసాదృతాః, శిరస్సున ధరించినటువంటి వారై ప్రజానాం కదనం విదధు, పాపం అమాయకులైనటువంటి ప్రజలందరినీ కూడా కష్టాల పాలు చేశారు, యుద్ధరంగం చేసేశారు. ప్రపంచాన్నంతా కూడా వాళ్ళకి యుద్ధాలంటేనే ఇష్టం, రక్త తర్పణాలంటేనే ఇష్టం. అలాంటి తమో గుణంతో ఉన్న ఆ రాక్షసులందరూ కూడా హిరణ్యకశిపుడు చెప్పినటువంటి పనిని అదే విధంగా చెయ్యటం ప్రారంభించారు. పురగ్రామం వ్రజోద్యాన క్షేత్రారామాశ్రమాకరాన్ ఖేట ఖర్వట ఘోషాంశ్చ దదహు పత్తనాని చ. అక్కడికి వెళ్ళి ఆ హిరణ్యకశిపుడు చెప్పినట్లుగా చేయటం ప్రారంభించారు. ఆ తరువాత ఆ విశేషాలన్నీ కూడా మనం మళ్ళా తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం